చూద్దాం. కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? మన ఎన్విరాన్మెంటల్ గురించి మనకొక ఐడియా ఉండడం. మన సరౌండింగ్స్ గురించి. ప్రతి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్‌కి వాటి సరౌండింగ్స్‌లో ఉన్న వాటి గురించి ఎంతో కొంత అవగాహన అనేది ఉంటుంది. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ప్రాణమే ఉండదు. ఇంకా ఏం అవగాహన ఉంటుంది? కాబట్టి ఉండదు. ఈ 2 స్టేట్మెంట్స్‌ని ఒబే చేస్తుంది కాబట్టి ఇది కూడా డిఫైనింగ్ ఫీచర్. నెక్స్ట్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్. సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? వాళ్ళ గురించి వాళ్ళకు ఒక అవేర్‌నెస్ ఉండాలి. సరౌండింగ్స్ గురించి కాదు. వాళ్ళ గురించి వాళ్ళకు. ఇప్పుడు హ్యూమన్ తీసుకోండి, వాళ్ళ గురించి వాళ్ళకు అవేర్‌నెస్ ఉంటుంది. అరే నేను హెయిర్ స్టైల్ ఇట్లా తీసుకొని, నేను బట్టలు ఇట్లా కట్టుకోవాలా, నేను బాగా అందంగా ఉండాలి, ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళకు ఒక అవేర్‌నెస్ ఉంటుంది. అట్లా ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో అలా ఉండదు. జంతువులకి, చెట్లకి, వీటికి అట్లా వాటి గురించి అవేర్‌నెస్ అనేది ఏమీ ఉండదు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది ఉండదు. సో ఈ 2 స్టేట్మెంట్స్‌ని ఒబే చేయలేదు కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకేనా? ఇది చాలామంది చాలాసేపు చెప్తూ ఉంటారు. సింపుల్‌గా ఏంటంటే డిఫైనింగ్ అంటే ఏంటి? ఆల్ లివింగ్ ఆర్గానిజం చూపియాలి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో చూపియకూడదు. అలాంటి కండిషన్‌లో డిఫైనింగ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక చిన్న తేడా అయినా అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అవుతుంది. ఇక్కడ రీప్రొడక్షన్ చూడండి. ఇక్కడ ఎందుకు నేను ఆల్ అని పెట్టాను? ఆల్ లివింగ్ ఆర్గానిజం చూపియాలి. రీప్రొడక్షన్ తీసుకున్నారంటే కొన్ని ఆర్గానిజమ్స్లోనే చూపిస్తుంది, కొన్ని ఆర్గానిజమ్స్ చూపించవు రీప్రొడక్షన్. కాబట్టి ఇక్కడ ఆల్, అదే లివింగ్ ఆల్ లేకుండా లివింగ్ జనరల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నారనుకో రీప్రొడక్షన్ చూపిస్తుంది అని టిక్ పెట్టేస్తారు. కాబట్టే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది ఇక్కడ పెట్టానన్నమాట. ఓకేనా? మీకు సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఏదన్నా కామెంట్ చేయాలన్నా చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ ఇట్. లైక్ బటన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.